నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, 2024లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? సో మనం చూసినట్లయితే మకర రాశి వారి గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే రాహుకేతువుల యొక్క స్థితిగతి అనేది కొంచెం అనుకూలించే విధంగా ఉంది. రాహు చాలా అనుకూలమైనటువంటి స్థానంలోకి ప్రయాణం చేయడం అనేది జరిగింది అన్నమాట. రాహు ఎవరైతే తృతీయంలోకి వచ్చాడో 1.5 సంవత్సరం పాటు రాహు తృతీయంలోనే ఉంటాడు. అలాగే ఈ యొక్క రాశి వారికి మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి కేతువు సరైన స్థానంలో లేడన్నమాట. అంటే కేతువు కొన్ని స్థానాల్లోని అనుకూలించే విధంగా ఉంటాడు. భాగ్యస్థానాల్లో ఉన్నటువంటి కేతువు అంత అవయోగాన్ని ఎక్కువగా ఇస్తాడన్నమాట. రాహు వచ్చినప్పటికీ విజయాన్ని ఇస్తాడన్నమాట. యాక్చువల్గా శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలతను ఇవ్వగలుగుతాడు, ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. మిగతా విషయాలు మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి గురువు తన యొక్క స్థానాల్లో చతుర్థంలో సంచారం చేస్తున్నాడు అన్నమాట. ఈ రాశి వారికి 2024లో మే తర్వాత చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి గురువు యోగకారకుడు కాదు. 2024 మే వరకు అంత యోగాన్ని ఇవ్వడం అన్నమాట. 2024 మే తర్వాత గురువు చాలా యోగాన్ని ఇవ్వగలుగుతాడు, మంచి యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఎందుకంటే గురువు కొన్ని స్థానాలను యోగిస్తాడు. దానిలో పంచమ స్థానం అనేది యోగకారకమైనటువంటి స్థానం అన్నమాట. తద్వారా ఈ యొక్క రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. గురువు ఎప్పుడైతే పంచమంలోకి ప్రయాణం చేస్తాడో తన యొక్క అర్ధదృష్టితో తను గమనించినప్పుడు మంచి యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే తను చూసేటువంటి దృష్టి ఏదైతే ఉందో, తను చూసేది కన్యా రాశి మీద ఎక్కువగా తన యొక్క దృష్టి ఉంటుందన్నమాట. దాని తర్వాత ధనస్సు రాశిని కూడా చూడగలుగుతాడు. అంటే వ్యయ స్థానాన్ని చూడగలుగుతాడు. అలాగే తను చూడగలిగినటువంటి భాగ్యస్థానాన్ని కూడా చూస్తాడు అన్నమాట. సో భాగ్యస్థానం మీద వచ్చేటప్పటికి కేతు రాహు యొక్క దృష్టి అనేది ఉంది. కేతువు కూడా ఉన్నందువల్ల తనకి ఖర్చు అనేది ఉన్నప్పటికీ అది వచ్చేటప్పటికి దుర్వ్యయంగా ఖర్చు అయ్యే విధంగా ఉండదు అన్నమాట. అంటే అనవసరమైనటువంటి ఖర్చు అనేది ఉండదు, అది అనుకూలమైనటువంటి ఖర్చుగానే ఉంటుంది. అంటే గురువు యొక్క దృష్టి అనేది అనుకూలంగా ఉంటుంది అన్నమాట. అది ఎప్పుడు మారుతుంది అంటే 2024 మే తర్వాత అనుకూలించే విధంగా ఉంటుంది అన్నమాట. భాగ్యస్థానం మీద ఎప్పుడైతే గురువు దృష్టి ఉంటుందో వ్యాపార సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు వచ్చేటప్పటికి సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. మరియు ఎప్పుడైతే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మనం ఇంకా మిగతా విషయాల గురించి మాట్లాడితే గురువు యొక్క దృష్టితో పాటు శని యొక్క దృష్టి అనేది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అన్నమాట మకర రాశి వారిని. ఏలినాటి శని ప్రభావం ఎప్పుడైతే ఈ యొక్క సంవత్సరం మొత్తం 2 సంవత్సరాల 6 నెలలు 2 రోజులు అన్నమాట. అంటే వాటిలో ఇప్పుడు సంవత్సరం అనేది 2024లో అయిపోతుంది. అంటే శని తన యొక్క సంచారం 2024 మొత్తం ఎక్కడ జరుగుతుంది అంటే ధనస్థానంలో జరుగుతుంటుంది అన్నమాట. అంటే కుంభంలో సంచారం జరుగుతుంది. ధనస్థానాల్లో ఎప్పుడైతే శని సంచారం జరుగుతుందో వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేవి కారకమవుతాయి. ఎందుకంటే కుటుంబ జీవితంలో చిన్న పొరపత్యాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ధన సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట. అంటే అధికమైన ఖర్చు అనేది ఉంటుంది. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శని తృతీయంలో చూస్తాడన్నమాట. అంటే అర్ధదృష్టి చూసినప్పుడు మేషాన్ని చూస్తాడు కాబట్టి, సో మేషాన్ని చూసినప్పుడు శని అది ఈ యొక్క రాశి వారికి చతుర్థం అవుతుంది కాబట్టి గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు, అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవటం అనేది ముఖ్యమైన విషయంగా కూడా చెప్పడం జరుగుతుంది. మరియు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానాల్లో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చును కూడా కారకుడు అవుతాడు అన్నమాట. మరియు ధనస్థానాల్లో ఉన్నటువంటి శని సప్తమాన్ని చూస్తాడు కాబట్టి వైవాహిక జీవితంలో భార్యతో కానీ జీవిత భాగస్వామితో కానీ గొడవలకి, చిన్న మనస్పర్ధలకి కారకమవుతాడు. అలాగే బాగా నచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారితో వీరు దూరం అవటం అనేది కూడా జరుగుతుంది అన్నమాట. వాటన్నిటితో పాటు మనం చూసినట్లయితే శని చూసేటువంటి ఇంకొక స్థానం వచ్చినప్పటికీ రాజ్యస్థానం అన్నమాట. అంటే తన యొక్క దృష్టి అనేది వృశ్చిక రాశి మీద కూడా ఉందన్నమాట. అది ఈ యొక్క మకర రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే అది ఉద్యోగ పరంగా అంటే వీరికి భాగ్యస్థానం అవుతుంది కాబట్టి తండ్రి గారి యొక్క అనారోగ్యం కానీ, తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తి చిరచరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి వాటిలో ఏదో ఒక అడ్డంకిగా ఎదురవటం కానీ జరుగుతుంది అన్నమాట. సో ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి
గురువు మంచి స్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. గురువు మంచి స్థానంలోకి వచ్చినప్పుడు విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. వాటి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలం కాలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రీత్యా కూడా వారికి అనుకూలించే విధంగా ఉంటుందన్నమాట. మరి వాటితో పాటు మనం బాగా గమనించినట్లయితే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిలిమ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైతే ఈ యొక్క ఔత్సాహికులు ఉంటారో వారి మీద కూడా ఈ ప్రభావం అనేది పాజిటివ్గా ఉంటుంది అన్నమాట. ఇక పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది వారి చుట్టూరు. గురువు యొక్క ప్రభావం అనేది మంచి అనుకూలంగా కూడా ఉంటుంది అన్నమాట. అలాగే వ్యాపార రీత్యా కూడా 2024 మే అనేది మంచి అనుకూల కాలంగా కూడా చెప్పచ్చు. ఎందుకంటే మకర రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి గురువు యోగించడం, పంచమంలో ఉన్నటువంటి గురువు యోగాన్ని ఇస్తాడు అన్నమాట. అంటే పంచమంలో ఉన్నటువంటి గురువు వీరికి వ్యాపార రీత్యా అనుకూలంగా ఇవ్వగలుగుతాడు, మళ్ళీ ఆర్థికంగాను మంచి యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అలాగే విద్యార్థుల గురించి కానీ లేకపోతే పిల్లల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు అన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి 2024లో అనుకూలమైనటువంటి కాలం. కానీ మకర రాశి వారికి 2023తో కంపేర్ చేసుకుంటే 2024 అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రీత్యా కూడా ఎవరైతే టీచర్సింగ్ ప్రొఫెషన్లో ఉంటారో బోధనా రంగ వృత్తిలో ఉన్నటువంటి టీచర్లు కానీ ప్రొఫెసర్స్ కానీ వీరందరికీ వచ్చేటప్పటికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపార రీత్యా పుస్తక రంగాలలో ఉన్నటువంటి వారు, ముద్రణ రంగంలో రచనా రంగంలో ఉన్నటువంటి వారు వీరందరికీ కూడా వచ్చేటప్పటికి 2024 అనేది అనుకూలంగా ఉంటుంది. పురోహితులు అలాగే ఈ యొక్క మత ప్రబోధకులు వీరికి కూడా వచ్చేటప్పటికి 2024 అనేది అనుకూలించే విధంగా ఉంటుంది అన్నమాట. అలాగే ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్నటువంటి వారు, వ్యాపారస్తులు, అలాగే ఉద్యోగస్తులు, ఫార్మాస్యూటికల్ బిజినెస్ చేసేటువంటి వారు, ఫార్మాస్యూటికల్ షాప్లో పనిచేసేటువంటి వారు వీరికి కూడా, అలాగే పెట్రోకెమికల్ డీలర్స్కి, పెట్రోలియం షాప్స్ ఉన్నటువంటి వారికి వీరికి కూడా వచ్చేటప్పటికి 2024 అనేది మే తర్వాత అనుకూలంగా ఉంటుంది. వీటితో పాటు మాంస దుకాణాల్లో పనిచేసేటువంటి వారు, మాంసాన్ని అమ్మేటువంటి వారు, అలాగే ఈ యొక్క పౌల్ట్రీ రంగం, ఫిషరీస్ రంగం వీటిలో పనిచేసేటువంటి వారికి కూడా 2024 మే తర్వాత చాలా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది అన్నమాట. ఇక రాశిలో ఉన్నటువంటి వారు 2024 తర్వాత ముఖ్యంగా లిక్కర్ డీలింగ్ చేసేటువంటి వారికి వీరికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా కూడా ఉందన్నమాట. అలాగే వ్యాపారంలో ఒక రెడీమేడ్ దుస్తులు, అలాగే రెడీమేడ్ సామాగ్రి అమ్మేటువంటి వారు, పచారీ కోట్ల వాళ్ళు, అలాగే చిన్న చిన్న పనులు చేసేటువంటి వారు వీరికి కూడా 2024 మే తర్వాత కూడా అనుకూలంగా ఉంది. లిక్కర్ డీలింగ్ బిజినెస్ చేసేటువంటి వారు, లిక్కర్ డీలర్స్కి వచ్చేటప్పటికి 2024 మొత్తం అనుకూలంగానే ఉందన్నమాట. ఎందుకంటే రాహుకేతువులు ఇద్దరు స్థానం అనేది ఈ యొక్క వ్యాపారాలకి ముఖ్యం కాబట్టి వీటిని ఎక్కువగా ప్రభావితం అనేది చేస్తున్నది. రాహు చాలా మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకూలంగా ఉంటుంది. ఇక రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగ ప్రముఖులు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఉందన్నమాట. ఇప్పుడు చూసినట్లయితే మనకు పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పటికి మకర రాశి అన్నమాట. ఇప్పుడు ఆయనకి కాలం అనేది ఎలా మారిపోతున్నది లైఫ్ అనేది మనం చూడవచ్చు. ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేటప్పటికి తనకి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది తన చుట్టూరు తయారవుతూ ఉన్నది అన్నమాట. గురువు తన యొక్క స్థానాల్లో మార్పు అనేది క్లియర్గా మనకు తెలుస్తున్నది. పంచమంలోకి గురువు ఎప్పుడైతే ప్రయాణం చేస్తాడో దాని యొక్క ప్రతిఫలంగా రాహువు కూడా బలమైన స్థానంలో ఉన్నాడు అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి ఈ సంవత్సరం ఆయన ఎక్కువగా ఆధిపత్యాన్ని ఎక్కువగా ప్రదర్శించబోతున్నారు అన్నమాట. అలాగే ఇప్పుడు ధనుస్సు రాశిలో వచ్చేటప్పటికి మనకు చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి డౌన్ఫాల్ అవ్వటం, అదే పరిగా వచ్చేటప్పటికి మకర రాశి అనేది స్ట్రెంత్ అవ్వటం ఆయనకి కరెక్ట్గా ఈ టైంకి కలిసి వచ్చింది అన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే సో జ్యోతిష్యం యొక్క గొప్పతనం అదే అన్నమాట. సో ఎవరు స్థితిగతి రీత్యా ఎలా మార్పులు జరుగుతుందనేది, రాజకీయ రంగం ప్రకారంగా కూడా మార్పు అనేది రాబోతున్నది. సో ఎవరైతే కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నారో ఇక రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే గోచరిస్తుంది అన్నమాట. పట్టుదలతో వీరు ప్రయత్నించినట్లయితే విజయాన్ని సాధించడానికి రాహు మంచి స్థానంలో ఉన్నాడు, గురువు మంచి స్థానంలో ఉన్నాడు. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ గురువు యొక్క బలం అనేది వీరిని కాపాడుతుంది అన్నమాట. విద్యార్థులకి విదేశీ విద్య ప్రయత్నం చేసినట్లయితే 2024 మే తర్వాత విదేశీ విద్య అనేది సంపూర్ణమవుతుంది. పూజారంగం స్టోర్స్లో పనిచేసేటువంటి వారు, వస్త్ర దుకాణాల్లో పనిచేసేటువంటి వారు, ముద్రణ రంగంలో పనిచేసేటువంటి వారు, చేతి వృత్తుల వారు వీరందరికీ కూడా వచ్చేటప్పటికి 2024 మే తర్వాత బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది.
హౌసింగ్ కన్స్ట్రక్షన్లో ఉండేటువంటి వారికి కూడా 2024 మే తర్వాత అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు అన్నమాట. మరియు రియల్ ఎస్టేట్ రంగాలతో పాటు ఎవరైతే కాంట్రాక్టర్స్ కానీ మరియు అలాగే సివిల్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వారు డీలర్స్ ఉంటారో, లేకుంటే స్టీల్ రంగంలో స్టీల్తో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో, స్టీల్ ట్రేడింగ్ చేసేటువంటి వారు, అలాగే స్పెక్యులేషన్స్ చేసేటువంటి వారు, వీరందరికీ కూడా 2024 అనేది అనుకూలించేటువంటి కాలంగా ఉంటుంది. ముఖ్యంగా స్టీల్తో డీల్ చేసేవాళ్ళు 2024 మే తర్వాత ఇంకెక్కువగా ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వ్యవసాయ రంగం, వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. మే తర్వాత వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది అన్నమాట. అలాగే గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా ఈ రాశి వారికి? ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో సంచరిస్తున్నటువంటి ఎవరైతే సంచరించబోతున్నటువంటి గురువు మే తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడన్నమాట. కంపేర్ టు అంటే 2023 కన్నా 2024 అనేది ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం అన్నమాట. ఎందుకంటే గురువు తన యొక్క శుభదృష్టితో చూస్తున్నప్పుడు కొన్ని స్థానాల్లో పంచమంలో ఉన్నప్పుడు గురువు యోగకారకుడు అన్నమాట. అంటే పంచమంలో సంచరిస్తున్నటువంటి గురువు తను చూసేది ముఖ్యంగా వచ్చేటప్పటికి కన్యారాశిని చూస్తాడు. అలాగే దాని తర్వాత తను చూసేది వచ్చేటప్పటికి వృశ్చిక రాశిని చూస్తాడు అన్నమాట. సో వృశ్చిక రాశి మీద కూడా యొక్క దృష్టి ఎప్పుడైతే కేంద్రీకృతం అవుతుందో అది అనుకూలించే విధంగా ఉంటుంది అన్నమాట ఈ యొక్క రాశి వారికి. సో గృహం కానీ కొనుక్కోవాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అది సంపూర్ణం అవుతుంది అన్నమాట. వ్యాపారంలో కూడా అభివృద్ధి, వృత్తిపరంగా కూడా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందటానికి 2024 అనుకూలం అన్నమాట. 2023 కన్నా 2024 అనేది చాలా అనుకూలం అన్నమాట వీరికి. అలాగే సినిమా రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఎవరైతే ఉన్నారో వారికి కూడా సంఘంలో గౌరవము, గుర్తింపు పొందడం అనేది జరుగుతుంది. మరి అలాగే ఈ రాశి వారికి మంచి జరగాలంటే మీరు ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తారు? ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి కేతు సరైన స్థానంలో లేడన్నమాట. ఇది యాక్చువల్గా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి వైవాహిక జీవితం మీద కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే పూర్తిగా అయితే ఉండదు, ఎందుకంటే తన యొక్క సంచార రీత్యా మనం చూసుకున్నట్లయితే ఇది అష్టమ స్థానం అవుతుంది అన్నమాట. అష్టమ స్థానాల్లో సంచారం అనేది జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉండదు అన్నమాట. సో కాబట్టి దానికి తగినటువంటి ఇది చేసుకోవడం అనేది ముఖ్యం అన్నమాట. వాటితో పాటు ఏలినాటి శని ప్రభావం అనేది ఆల్రెడీ వీరిని ఎక్కువగా వేధిస్తూనే ఉందన్నమాట. సో దానివల్ల వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో కొన్ని మనస్పర్ధలు అనేవి కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట వీరికి. సో దాని తగినట్టుగా కూడా వీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో శని యొక్క దృష్టి అనేది డైరెక్ట్గా పడుతుంది కాబట్టి దాని మీద ఎక్కువగా ఉంటుంది. కేతు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. కేతు భాగ్యస్థానంలో సంచరిస్తున్నప్పుడు తండ్రి గారి నుంచి రావాల్సినటువంటి ఏవైతే రావాల్సినటువంటి స్థిరచరాస్తులు కానీ లేకపోతే పంపకాలు కానీ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అలాగే ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు, ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా దర్శించవలసినది, పూజించవలసింది కొన్ని ఉన్నాయన్నమాట. ముఖ్యంగా కేతు భాగ్యస్థానంలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు కాబట్టి వినాయకుడిని ఎక్కువగా పూజించాలన్నమాట. అలాగే ఆ వినాయకుడిలో కూడా సిద్ధి వినాయకుడిని ఎక్కువగా పూజించాలి. దక్షిణం వైపు ఉన్నటువంటి సిద్ధి వినాయకుడిని ఎక్కువగా పూజిస్తున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందడం అనేది జరుగుతుంది. అలాగే మరి తర్వాత వీరికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉందన్నమాట. ఏలినాటి శని ప్రభావం ఉన్నందువలన వీరు పూజించాల్సినది ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది ఎక్కువగా చేయాలి. అలాగే వీరు వచ్చేటప్పటికి గురువు చతుర్థంలో ఉన్నప్పుడు అంత యోగాన్ని ఇవ్వడం, మే వరకు వీరు వచ్చేటప్పటికి దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చేయటం, అలాగే సాయిబాబాని కూడా పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. షిరిడి దర్శనం చేసుకోవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామి తిరుపతిని దర్శించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. అలాగే కేతువుని కోసం వచ్చేటప్పటికి వినాయకుడు ఎక్కువ దర్శనం చేసుకోవాలన్నమాట. సిద్ధి వినాయక దర్శనం టెంపుల్ చేసుకుంటే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు అన్నమాట. అలాగే గురుగారు మకర రాశి వారికి 2024లో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు ఏ దేవతారాధన చేస్తే మంచిది అనేసి బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.